ఏంది ఇంట్లో ఎవ్వరు లేరు, వెళ్ళిపోయింది కోడలు. ఏం చేస్తుంది కిచెన్ లో? అమ్మా, ఓంకారం వచ్చే టైం అయినట్టు. ఓంకారం అన్నా చూడాలమ్మా పొద్దున్నే. ఇచ్చి కొన్ని నీళ్ళు తీసుకురావే. అప్పుడే లేచినావు అత్తమ్మ. హ్యాపీ బర్త్డే అత్తమ్మ. ఈరోజు నా పుట్టినరోజా, మర్చిపోయినా. నువ్వు వచ్చినప్పటి నుంచి ఏం గుర్తుంటలేదు నాకు. అవును కానీ ఏం చేస్తున్నావు కిచెన్ లో గింత పొద్దున? నువ్వు పద్దాకలు ఇవ్వవు కదా. మీ పుట్టినరోజు కదా అత్తమ్మ, స్పెషల్ గా స్వీట్ చేస్తున్నా. స్వీటా? వామ్మో. ఏం చేసినా నన్ను చంపకుండా ఉంటే చాలమ్మ తల్లి. రోజు భయం వేస్తుంది వంట తినాలంటే, ఏం పెట్టి చంపుతుందో ఏందో తల్లి. ఆహా, ఇంతకీ సేమియా పాయసము పాలతో చేసినావా నీళ్ళతో చేస్తున్నావా? ఊకో అత్తమ్మ, సర్ప్రైజ్ అన్నప్పుడు సర్ప్రైజ్ లాగానే ఉండాలి. సరే సరేలే అత్తమ్మ, చాలా పని ఉంది, పోతాను నేను. అమ్మా, మా ఫ్రెండ్ కన్నా ఫోన్ చేసుకుంటా తల్లి, ఏమన్నా ఉండేరేమో వాళ్ళ ఇంటికన్నా పోతా. హలో రతాలు, ఉన్నవా అనే ఇంట్లో? హలో, ఉన్నానే, చెప్పు. ఏం లేదు. ఏం చేస్తున్నావు? వంట అయిందా? ఇప్పుడే అవుతుంది, ఇంకా కాలేదు. ఎందుకే, ఏమైంది? ఏం లేదే, ఈరోజు నాది పుట్టినరోజు అంట, బర్త్డే. పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. కాదే, నా కోడలు ఏమో చేస్తుంది, ఏం చేస్తుందో అర్థమైతలేదు. పొద్దుటి నుంచి కిచెన్ లోనే ఉంది, పద్దాకలు ఇవ్వకపోతుండే. ఇవాళేమో 7 గంటలకే లేచింది. నాకు ఏమో గుండెల గుబులు పట్టుకుంది, ఏం చేయాలో ఏమో. మన సర్ప్రైజ్ ఇస్తుందేమోనే. అంతే, అదే కదా నా దడ. ఆమె సర్ప్రైజ్ ఏమో కానీ నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. మొన్న ఏదో కూరగాయలు అన్ని మిగిలిపోయిన కూరగాయలతోటి కూర వండింది, అది తిన్నప్పటి నుంచి ఒకటే ఎమోషన్లు. అసలు ఒక్క టాబ్లెట్ వేసుకున్నా పోలే, 2-3 టాబ్లెట్లు వేసుకుంటే గానీ సెట్ కాలేదు. ఇవాళ పుట్టినరోజు అని చెప్పి పొద్దున్న నుంచి కిచెన్ లోనే ఉంటుంది. అసలు భయం అవుతుంది, ఏం చేయాలనో. ఇవాళ నా దినం పెట్టేటట్టే ఉంది. అయ్యో, గట్లంటావేమే కోడల్ని. మీ ఇంటికి వద్దామని చూస్తున్నా. పోనీ నువ్వు ఇడికి వస్తావా? కొంచెం తోడుగుంటది. నేనా? ఆ, వామ్మో, లేదే, నాకు కొంచెం బయట పని ఉంది, పోవాలి. ఏం పోతావు, మళ్ళీ వద్దులే, రా ఇంటికి. హలో రతాలు, ఇను రా రా, ఏం కాదు. దొంగ ముఖం పెట్టేసింది. వామ్మో, ఇవాళ నేను ఇంకా బలి. దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి. నిన్ను చూస్తేనే చూస్తే నీ అంత అద్భుతం ఎవరు చెయ్యలేరు అని అనేసి మిరపకాయలు తీసుకున్నాం, గార్నిష్ బాగుంటది. ఏం చేస్తుందో ఇది. మెల్లగా పోయి చూసాను. Acho chango ఏదన్నా బిర్యానీ చేస్తున్నావా నా కోసం? ఒకరు సర్ప్రైజ్ అన్నా కదా అత్తమ్మ, ఎందుకు వచ్చినావు నువ్వు? చూడు, నాకు ఏ సర్ప్రైజ్ వద్దు, నేను వంట చేస్తా. మంచిగా నువ్వు కూర్చొని టీవీ చూసుకుంటా కూర్చోపో. అయ్యే చూస్తావు కదా వెబ్ సిరీస్ లో, అవి చూసుకోపో. నేను చేస్తా, నీకు ఎందుకు శ్రమ? నువ్వు బోరాదు, నేను చేస్తా. ఇవన్నీ ఎందుకు, నేను చేస్తాలే, వెళ్ళు. లేవత్తమ్మా, నీ పుట్టినరోజు కూడా నువ్వు ఎందుకు వంట చేస్తావు? నేనే చేస్తాను నా చేతులతో. ఇప్పుడు నువ్వు తినాలి, నేను పెట్టి. Extraordinary, fantastic, mind-blowing, sir. అంతే అత్తమ్మ, ఊకి నన్ను విసిగించకపో ఫస్ట్. వామ్మో, ఇది జీలకర్ర ఆవాలు అన్ని తీస్తుంది. వామ్మో, ఎండుమిరపకాయలు కూడా తీస్తుంది. బిర్యానీ కాదంట, ఇంకేం చేస్తుందో ఏమో. ఈ రోజు నా దినమే ఇంకా.
కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ వేద్దాంలే, అత్తమ్మకి ఇష్టం కదా. ఇప్పుడు పోపు వేసుకోవాలి. మా అత్తమ్మ పుట్టినరోజు, మా అత్తమ్మ ఇది తిన్న తర్వాత నాకు ఏమేమి కొనిస్తుందో ఏంటో. అన్నీ వేసేద్దాం దీంట్లో. పుట్టినరోజు జేజేలు ఓ అత్తమ్మ, నిండు నూరేళ్ళు మా అత్తమ్మ ఊరికి పోయాలి. ఓకే, ఈ వెరైటీ రెసిపీ మా అత్తమ్మకి ఎంత నచ్చుతుందో ఊహించుకుంటేనే చాలా బాగుంది. మా అత్తమ్మ ఇది తిన్న తర్వాత ఏమేమి Oh, je vous aimerai, ma foi, je ne sais pas. నువ్వే నానే చేసింది అని అంటే అప్పుడు ఒక నెక్లెస్ అన్నా ఏదైనా చీరనన్నా అడగాలి. అంతా బానే ఉంది కానీ సంథింగ్ ఇస్ మిస్సింగ్. కొంచెం ఏమన్నా గార్నిష్ కి వేయాలి. ఎండుమిర్చి ఉంది కదా, ఇంకా 2 ఇంకా రోజు జేజేలు చిట్టి పాపాయి. ఓ మా అత్తమ్మ కదా, పుట్టినరోజు జేజేలు ఓ అత్తమ్మ. ఓకే.